హలో నమస్తే ఆదాబ్. ఈ జనరేషన్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా మంది విద్యార్థులు బీబీఏ సైడ్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆ క్రమంలో చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే, సార్ బీబీఏ చేసిన తర్వాత ఎలాంటి లైఫ్ ఉంటుంది, ఏ కాలేజీలో జాయిన్ అవుతే బాగుంటుంది, ఏ స్పెషలైజేషన్ అయితే బాగుంటుంది, ఫీజులు ఎలా ఉంటాయి, ఒక మంచి బీబీఏ కాలేజీని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి అక్రిడేషన్స్ ఉన్న కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. ఆ క్రమంలో అసలుకి బీబీఏ లాంటి కోర్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు ఈ జనరేషన్లో అటు బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ఫైనాన్స్ సెక్టర్లో కానీ, ఈ కామర్స్ విభాగంలో కానీ, బిజినెస్ విభాగంలో కానీ, వాట్ నాట్ ప్రతి ఒక్క ప్లేస్లో బీబీఏ చేసిన విద్యార్థులకి అద్భుతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో బీబీఏకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మన ముందున్నారు విశ్వాని స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు. సార్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే దినేష్ సార్. సార్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా మంది విద్యార్థులు అటు ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు, ఎంఈసీ వాళ్ళు కావచ్చు, సిఈసీ కావచ్చు, హెచ్ఈసీ కావచ్చు, బీబీఏ సైడ్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పేసి మనం రకరకాల సర్వేస్లో చూసాము, అడ్మిషన్స్ ఎన్రోల్మెంట్లో కూడా చూసాము. రీసెంట్గా నార్మల్ డిగ్రీ కాలేజ్ నుంచి మొదలుకొని ఐఐఎం దాకా వెళ్తే ప్రతి ఒక్క దగ్గర ఎన్రోల్మెంట్ పెరిగింది బీబీఏలో. అసలుకి బీబీఏ లాంటి కోర్సు చేస్తే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి? విద్యార్థులకి, తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం. బీబీఏ లాంటి కోర్సు ఎలా ఉంటుంది, చదివితే ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి అని చెప్పేదానికన్నా ముందు రాబోయే రోజుల్లో మూడు రకాల ఉద్యోగాలు ఉంటాయి సార్. ఒకటి మెషిన్స్తో పని చేయించుకోవడం, మెషిన్స్ని మానవులు పని చేయించుకోవడం, లేకపోతే మనుషులతో పని చేయించుకోవడం అన్నటువంటి ఈ 3 ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. సో మెషిన్స్తో పని చేయించాలన్నా, మనుషులతో పని చేయించాలన్నా మీకు కావలసింది ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. ఈ స్కిల్స్ అన్నింటినీ కూడా ఒకే ఒక్క కోర్సులో మాత్రమే విద్యార్థులకు వస్తాయి. ఆ ఒక్క కోర్సే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ. అందుకే గడిచిన 4 సంవత్సరాలుగా బీబీఏలో చేరేటువంటి విద్యార్థుల సంఖ్య సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఈ బీబీఏ ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏదైనా కోర్స్ పాపులర్గా ఉంది అనుకుంటే అది ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్. మీరన్నట్టు ఈ మధ్య కాలంలో బీబీఏ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఇంత పాపులర్ కోర్స్కి ఇంజనీరింగ్కి పోటీగా మార్కెట్లో జాబ్ అవకాశాలు ఉంటాయా? మార్కెట్లో ఇంజనీరింగ్ కంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేనేజ్మెంట్ రంగం వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉంటాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ చెప్తున్నా 2 రకాల మాత్రమే ఉంటాయి. ఒకటి ఏఐతో పని చేసుకోవడం, 2 ఏఐ చేయలేనటువంటి జాబ్స్ చేయడం. ఇక్కడ ఒక మేనేజ్మెంట్ విద్యార్థి బీబీఏ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వెళితే అతను డైరెక్ట్గా మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం. సంవత్సరానికి కనీసం అంటే వార్షిక వేతనం 15 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షల వరకు వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ యొక్క మేనేజ్మెంట్ రంగం బీబీఏలో ఉంది, కంపేర్ టు మీరు చెప్పినటువంటి ఇంజనీరింగ్, మీరు చెప్పినటువంటి మెడిసిన్. అయితే సార్, ఈ బీబీఏ లాంటి కోర్స్ జాయిన్ అవ్వడానికి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా ఓకే అన్నారు. అదే సమయంలో విద్యార్థులకి ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు ఏంటి? ఎలాంటి విద్యార్థులు బీబీఏ తీసుకుంటే రాణించగలరు? చాలా మందికి అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, ఇంటర్వ్యూస్ వెళ్ళిన తర్వాత, కాలేజీలో కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత, మీలాంటి ప్రముఖమైనటువంటి కెరియర్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ ఏం చెప్తారంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కానీ నేను తల్లిదండ్రులకు ఏం చెప్తాను అంటే, మీ యొక్క అబ్బాయి ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, కొత్తగా ఆలోచన చేస్తున్నాడా, రొటీన్కు భిన్నంగా ఉన్నాడా, బిజినెస్ వైపు ఆలోచన చేస్తున్నాడా, లేకపోతే నేనే ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే అందరికన్నా వ్యత్యాసంగా అతని యొక్క ఆలోచనలు ఉన్నాయా అన్నటువంటి ఏదైతే స్టూడెంట్ కమ్యూనిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా బీబీఏ అనేటువంటిది సరైన కోర్స్. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే బీబీఏ అనే కోర్సు ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి అని ఏం లేదు. వన్స్ జాయిన్ అయిన తర్వాత తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఎలా అయినా సెట్ అవ్వచ్చు అంటారు. ఎస్. అదే క్రమంలో 100 కాలేజీలు సార్, యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. ఒక మంచి బిజినెస్ స్కూల్ని బీబీఏ కోసం సెలెక్ట్ చేసుకోవాలి అంటే తల్లిదండ్రులు, విద్యార్థులు ఏమి చూసి అది మంచి బిజినెస్ స్కూల్ అని సెలెక్ట్ అనుకుంటారు? సార్, ఇక్కడ బిజినెస్ స్కూల్ అంటే ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఉండాలి. ఓకే. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్.
ఇవాళ రేపు బీబీఏ అనేటువంటిది ఎక్కడ చూసినా అది చైన్ ఆఫ్ కాలేజెస్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కాలేజెస్ కావచ్చు, లేకపోతే ఇవాళ రేపు వచ్చినటువంటి రోజుకొక యూనివర్సిటీ అని చెప్పుకునేటువంటి ప్లేసుల్లో కావచ్చు, ఏఐసిటి అప్రూవ్డ్ ఉండి మోడల్ కరికులం ఉండి వాళ్ళ యొక్క క్రెడిట్ సిస్టమ్ మంచిగా ఉండి అది ఒక యూనివర్సిటీకి అనుసంధానంగా ఉండి NAC A+ అక్రిడేటెడ్ ఉండి ఒక అటానమస్ కాలేజీలో ఉంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళ యొక్క క్రెడిట్ మెకానిజంలో, వాళ్ళ యొక్క యాక్టివిటీస్లో లర్నింగ్ బై డూయింగ్ చేసుకునేటువంటి ఒక గొప్పమైనటువంటి అద్భుత అవకాశం ఆ కాలేజీలో ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సిలబస్లో ఫ్రీడమ్ ఉంటుంది, ఇంటర్న్షిప్స్ వస్తాయి, ఇవన్నీ అంటున్నారు కదా. మామూలుగా బీబీఏ కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్లో డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, ఐఎం లాంటి సంస్థలు ఉన్నాయి. వీటి మధ్యలో ముఖ్యమైన వ్యత్యాసం ఏంటి? నేను మీకు అందరికీ అర్థమయ్యే భాషలో డిగ్రీ కాలేజ్కి బిజినెస్ స్కూల్కి వ్యత్యాసం చెప్తా సార్. ఓకే అండి. ఐఏఎం అనేటువంటిది నెక్స్ట్ లెవెల్. ఓకే. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఏమవుతుంది, ఒక యూనివర్సిటీకి అనుసంధానంగా ఉంటారు. వాళ్ళకు సిలబస్లో వ్యత్యాసము, ఏ యూనివర్సిటీ ఏం చెప్తుందో అదే వాళ్ళకు ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కొత్త కొత్త కోర్సులు, టెక్నాలజీ వైపు వెళ్ళేటువంటి కోర్సులు కావచ్చు, లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఏవియేషన్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఫార్మా మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఇలా కొత్త కొత్త కోర్సులకి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకున్నటువంటి వెసులుబాటు డిగ్రీ కాలేజీలో ఉండదు. ఓకే. బిజినెస్ స్కూల్లో ఏమవుతుంది అంటే వాళ్ళకు కావాల్సినటువంటి కొత్త కోర్సును వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఏఐసిటి పరిధిలో ఉంటారు కాబట్టి. అలాగే విశ్వాని బిజినెస్ స్కూల్ కూడా మాది ఏఐసిటి అప్రూవ్డ్ అండ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ కాలేజ్ కాబట్టి మాకు వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇక్కడ విశ్వాన్ని అని చెప్పానంటే మేము ఒక బిజినెస్ స్కూల్ కాబట్టి, మేము డిగ్రీ కాలేజ్ కాదు. విశ్వాన్ని అనేటువంటిది ఒక బిజినెస్ స్కూల్. సో బిజినెస్ స్కూల్లో ఇలాంటి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం విశ్వాని కాలేజీకి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్, NAC A+ అక్రిడేషన్, ఏఐసిటి అప్రూవల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెస్ట్ అంటారు. Yes. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ అక్రిడేషన్స్ కూడా మనము చాలా కాలేజెస్ లో చూస్తున్నాము. నాకు తెలిసి ఒక బిజినెస్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉండడం వల్ల విద్యార్థికి ఆ సర్టిఫికేట్ వాల్యూ చాలా ఉపయోగపడుతుంది. అది హైయర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, జాబ్కి వెళ్ళే సమయంలో కావచ్చు. అయితే నార్మల్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నప్పుడు బీటెక్ థియరటికల్ నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువగా వస్తుంది. మరి విశ్వాని బిజినెస్ స్కూల్లో చదివినప్పుడు బీబీఏ లాంటి కోర్స్ చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మీరు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు విద్యార్థులకి? సార్, లర్నింగ్లో కైనెస్థెటిక్ లర్నింగ్ బై డూయింగ్, చూసి నేర్చుకోవడం, చూసి అర్థం చేసుకోవడం, లేకపోతే స్వయంగా తనకు తానే ప్రాక్టికల్స్ చేయడం, దాని ఆధారంగానే ఏ విద్యార్థికి అయినటువంటివి స్కిల్స్ అనేటువంటి ఇంప్రూవ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో దీన్ని నమ్మినటువంటి ఒక బిజినెస్ స్కూల్ విశ్వానిలో మేమేం చేస్తాము అంటే మా దగ్గర ఉన్నటువంటివి CEO మీట్ ఒక యాక్టివిటీ, బిజినెస్ క్విజ్ ఒక యాక్టివిటీ, సిమ్యులేషన్, లేకపోతే మా యొక్క వివి సావిస్కర్, ఇన్ఫినిటో, సమైక్య, అశ్వవేద, స్టూడెంట్ క్లబ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 20 రకాల యాక్టివిటీస్ ని మేము క్లాస్ రూమ్ లో వాళ్ళకి బోధించడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఏదైతే కావాలో, అందరూ ఏమనుకుంటారంటే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కావాలనుకుంటారు, కానీ నేను ఇవాళ ఈ వీడియోలో చెప్తున్నా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో ఇంట్రా పర్సనల్ స్కిల్స్ కూడా అంతే అవసరం. ఆ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ డెవలప్ అయితే మేనేజ్మెంట్ రంగంలో ఏ గ్రూప్ విద్యార్థి అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ విద్యార్థి అయినా ఈజీగా రాణించవచ్చు. మా కాన్సెప్టే యాక్టివిటీ ఓరియంటెడ్, మా కాన్సెప్టే లర్నింగ్ ఓరియంటెడ్, మా కాన్సెప్టే ప్లే యాక్టివిటీ ఉన్నటువంటి ఒక బిజినెస్ స్కూల్ విశ్వాని. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఒక బీబీఏ స్టూడెంట్ రాణించాలి అనుకుంటే 3 years డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ రావాలి అంటే తనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసే విషయంలో కేస్ స్టడీస్ ఉపయోగపడతాయి, ఇంటర్న్షిప్స్ ఉపయోగపడతాయి, ఫీల్డ్ విజిట్స్ ఉపయోగపడతాయి. మరి విశ్వాని కాలేజీలో ఇలాంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సార్, విశ్వానిలో మీరు చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఉంది. ఎందుకంటే సార్ కేస్ స్టడీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ జనరేషన్లో మరీ ముఖ్యంగా బిజినెస్ స్కూల్స్లో ఒక మార్కెటింగ్ స్టూడెంట్కి కానీ, ఫినాన్స్ స్టూడెంట్ కానీ, హ్యూమన్ రిసోర్స్ చదువుతున్న స్టూడెంట్ కానీ, ఆర్ బిజినెస్ అనలిటిక్స్ ఏదైనా కానీ ఒక కేస్ స్టడీ ఇచ్చినప్పుడు ఆ కేస్ స్టడీ తను పూర్తిగా సాల్వ్ చేసే సమయానికి దానిపైన తనకి పూర్తి అవగాహన వస్తుంది. అంటే ఇక్కడ సార్ బేసిక్ గా ఏమవుతుంది అంటే మీరు కరెంట్ ట్రెండ్ చూస్తే, ఈ ఎంసెట్ ట్రెండ్ చూస్తే దీన్ని కోరిలేట్ చేస్తూ మీకు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. 98%, 95% ఇంటర్మీడియట్ లో మార్కులు వచ్చినటువంటి విద్యార్థి కూడా పాపం 160 ఎంసెట్ మార్కులకి 80 మార్కులు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు అని మనము వాళ్ళ వైపు నుంచి ఆలోచన చేస్తే అనలిటికల్, లాజికల్, డెసిషన్ మేకింగ్, రీజనింగ్, అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్
ఇవి పాపం వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థలో లేకపోవడం కారణం చేతనే విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. అది విద్యార్థుల తప్పు కాదు. ఇక్కడ బీబీఏ సరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళకి మేము ఈ స్కిల్స్ అనేటువంటిది మేము ఎక్కువగా వాళ్ళకి ఫోకస్ చేపిస్తాం. అందుకే ఇక్కడ ఒక పరిపూర్ణటువంటి ఒక స్టూడెంట్గా ఏ రంగం అయిపోయినా రేపు పొద్దున ఉద్యోగం రాకపోయినా సరే తన కాళ్ళ మీద తను నిలబడి తను ఒక కంపెనీ పెట్టుకోగలిగినంత స్కిల్ సెట్ బిజినెస్ స్కూల్లో బీబీఏలో వస్తుంది. సో ఈ బీబీఏ తర్వాత కూడా కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటారు. అది అబ్రాడ్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు. మన ఇండియాలో చూసుకుంటే క్యాట్, మ్యాట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేసి ప్రతిష్టాత్మకమైన ఏఎమ్స్లో లేకపోతే ఎక్స్ఎల్ఆర్ఐలో ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ కానీ పీజీడీఎం అని చేస్తుంటారు. మరి విశ్వవిశ్వని కాలేజీలో బీబీఏ చదువుతూ ఉన్నప్పుడే కొంతమంది జాబ్ వచ్చే అవకాశం ఉన్నా కూడా లేదు నన్ను మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను, మాస్టర్స్ తర్వాతనే నేను జాబ్కి వెళ్తాను అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కానీ లేకపోతే అందులో అడ్మిషన్ పొందటానికి కానీ ఏ విధంగా సహాయపడుతుంది? సార్, బీబీఏ చదివేటువంటి ప్రతి విద్యార్థికి నాకున్న 18 సంవత్సరాల అనుభవంతో నేను ఇచ్చేటువంటి 3 సలహాలు. ఒకటి, బీబీఏ చదువుతున్నప్పుడే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు క్యాట్కు మ్యాట్కు ప్రిపేర్ అవ్వాలి. అలాంటి ధోరణి, అలాంటి గైడెన్స్ ఉన్నటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. 2, బీబీఏ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎంబీఏ ఒక ప్రముఖమైనటువంటి బిజినెస్ స్కూల్లో చేయండి. 3, తర్వాత మీకు టీచింగ్ వైపు లేకపోతే రీసెర్చ్ వైపు కూడా వెళ్ళాలి అనుకుంటే ఇవాళ రేపు బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ కావచ్చు, ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కావచ్చు, లేకపోతే పీజీడీఎం బిజినెస్ అనలిటిక్స్ కావచ్చు, మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్కి తగ్గటువంటి కోర్సెస్ ఉన్నాయి. సో ఒకవైపు ట్రెండ్ ఉంటుంది, ఒకవైపు స్కిల్స్ ఉంటాయి, ఒకవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ 3 కలగలిపిన కోర్సే మేనేజ్మెంట్, దట్ ఈస్ బీబీఏ ఆర్ ఎంబీఏ. ఇప్పుడు విశ్వవిశ్వని కాలేజ్లో బీబీఏ అడ్మిషన్ ఎవరైనా తీసుకోవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి? సార్, ఎలిజిబిలిటీ అంటిల్ లైక్ అదర్ కోర్సెస్ ఇక్కడ కూడా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. ఒక రకంగా చెప్పాలంటే 10+2 ఎనీ స్టూడెంట్ 60% మినిమం మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు విశ్వని వెబ్సైట్కి వచ్చేసి అప్లికేషన్ పెట్టుకొని మా యొక్క టెస్ట్ రాసి మేము పెట్టేటువంటి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే మాత్రమే మేము సీట్ ఇస్తాం. ఇది విశ్వని ప్రాసెస్. అలా సెలెక్ట్ అయ్యే వాళ్ళకి ఏమైనా స్కాలర్షిప్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా స్కాలర్షిప్స్ ఉంటాయి. వారి యొక్క అర్హతలు బేస్ చేసుకొని అప్ టు 1 lakh వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మేము పెట్టే ఎగ్జామ్, మేము పెట్టే ఇంటర్వ్యూ ఆధారంగా వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తాం. ఇంకొకటి, విశ్వవిశ్వానిలో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సిటీలో ఎక్కడున్నా కూడా, ఎనీ స్టూడెంట్. ఇప్పుడు బీబీఏ చేసిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ చేయడం బెటర్ అంటారా, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం బెటర్ అంటారా? సార్, ఇక్కడ 2 రకాలు సార్. సగటు మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బీబీఏ విద్యార్థి బీబీఏ చేసిన తర్వాత జాబ్ చేస్తే ఆ కుటుంబం తన మీద ఆధారపడుతుంది. ఓకే. కానీ ఆ విద్యార్థి 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే వండర్ఫుల్ కాంబినేషన్ అవుతుంది. కానీ చాలా మంది విద్యార్థులకు ఏమవుతుంది అంటే ఒకసారి జాబ్ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం ఎడ్యుకేషన్ వైపు, హైబ్రిడ్ ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపడం వలన వాళ్ళకి సెటిల్మెంట్ అవడం అనేటువంటిది కొన్ని సంవత్సరాలు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే బీబీఏ చేసిన తర్వాత ఒక 4-5 లక్షల జాబు లేకపోతే 6-7 లక్షల జాబు మీకు వస్తుంది. ఈ 5-6-7 లక్షల ఉద్యోగము ఒక 15-20 లక్షల్లోకి వెళ్ళాలి అంటే దాదాపు 6 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. అదే బీబీఏ చేసిన తర్వాత ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి బిజినెస్ స్కూల్లో చేస్తే డైరెక్ట్ గా మీరు 15 లక్షల 20 లక్షల రూపాయలు జీవితం మీతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేనేం చెప్తానంటే క్లారిటీ ఉండి మీకు అర్థమవుతే ఉద్యోగం చేసి వెళ్ళండి. లేదు అనుకుంటే ఉద్యోగం చేయకుండా కూడా ఇంటర్న్షిప్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీరు ఎంబీఏ చేసి మీ యొక్క జీవితాన్ని సెటిల్ చేసుకోవచ్చు అనేటువంటిది నేను చెప్పే సలహా. అయితే ఈ మధ్య కాలంలో ఏ తల్లిదండ్రుని అడిగినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వాడు వాడుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా బీబీఏ లాంటి కోర్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి మన దగ్గర ఏమైనా స్పెషలైజేషన్స్ ఉన్నాయా? సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్స్ అనేటువంటి సపరేట్ గా ఏమి ఉండవు సార్ ఎక్కడ కూడా. ఓకే. నేను మీకు ముందుగానే చెప్పాను ఏఐని వాడుకోవాలి లేకపోతే అంటే చెప్తున్నాను. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు సార్, ఒక అసైన్మెంట్ ఇచ్చాము, అతనికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా, ఏ ప్రాంప్ట్ ఇవ్వాలి, ఏ ఏఐ టూల్ ఎలా వాడుకోవాలి, ఎలా పీపీటీ చేయాలి, లేకపోతే ఎలాంటి అనాలిసిస్ చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ఏఐ అనేటువంటిది క్లాస్ రూమ్ లో బోధిస్తారు. అందులో సందేహమే లేదు. ఎందుకంటే ఏఐ అనేటువంటిది ఇవాళ మనకి ఇంతకు ముందు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఎవరికైతే బేసిక్ కంప్యూటర్ ఎలా అయిందో ఇవాళ ఏఐ అనేటువంటిది అలా అయిపోయింది. అయితే ఏఐ ఖచ్చితంగా క్లాస్ రూమ్ లో చెప్తారు సార్.
అంతెందుకు నేనే ఈ మధ్య కాలంలో నేను కూడా ఏఐ కోర్సులు చేసుకుంటూ నేర్చుకుంటున్నాను. అంటే ఏంటి, ఏఐ ఎలా పనిచేస్తుంది అర్థం చేసుకుంటున్నాం. ఓకే. కానీ అర్థం చేసుకున్నది ఇంప్లిమెంట్ చేయడానికి, అర్థం చేసుకున్నది ఉపయోగించడానికి మళ్ళీ కావాల్సింది లాజికల్, అనలిటికల్, రీజనింగ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కావాలి. ఈ స్కిల్స్ కావాలి అంటే మళ్ళీ కేర్ ఆఫ్ అడ్రస్ బీబీఏ. సాధారణంగా బీబీఏ చేసిన తర్వాత ఏ తల్లిదండ్రి అయినా స్టూడెంట్ అయినా ఒక కోర్స్ జాయిన్ అవుతున్నాడు అంటే 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల కోర్స్ తర్వాత ఎలాంటి కంపెనీలో జాబ్ వస్తుంది, ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకొని జాయిన్ అవుతుంటాడు. విశ్వాని బిజినెస్ స్కూల్లో తను బీబీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి కంపెనీస్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి రోల్స్లో వచ్చే అవకాశం ఉంది, ఈ పే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? సార్, విశ్వాని బిజినెస్ స్కూల్ టైర్ 2 లెవెల్ బిజినెస్ స్కూల్ కాబట్టి ఓకే. మా దగ్గరకు వచ్చిన విద్యార్థులు మొత్తంగా 70 నుంచి 80% మంది కూడా ప్లేస్మెంట్స్ వైపు మా దగ్గర ఆలోచన చేయరు సార్. ఎందుకు చేయరు అంటే వాళ్ళు కేటగిరీ మ్యాట్కి ఓరియంటేషన్ ఇచ్చి కేటగిరీ మ్యాట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళ ఆస్పిరేషన్స్ కూడా ఐఐఎంస్ వైపు, ఎక్స్ఎల్ఆర్ఐ వైపు, లేకపోతే టాప్మీ వైపు, ఇట్లాంటి ప్రముఖమైనటువంటి బిజినెస్ స్కూల్స్ వైపు వాళ్ళు వెళ్ళి, లేకపోతే ఫారెన్కి వెళ్ళాలంటే ఒక్క విశ్వవిద్యాలయంలో మాత్రమే ఉంది సార్. మళ్ళీ ఏఐసిటి అప్రూవ్డ్ కాబట్టి మా దగ్గర బీబీఏ హానర్స్ కూడా ఉంది. 10+2+4 years బీబీఏ హానర్స్ ఉంది మా దగ్గర. ఓకే. సో 16 years గ్రాడ్యుయేషన్ ఉంటుంది. ఫుల్ఫిల్ అయిన తర్వాత వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళేటువంటి, ఇప్పుడు 3 years డిగ్రీ ఉంది, 4 years హానర్స్ కోర్స్ ఉంది, Yes. ఎవరైనా ఇంటిగ్రేటెడ్ 5 years కంప్లీట్ 5 years కూడా మా దగ్గర ఉంది. మా దగ్గర ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఉంది, బీబీఏ 4 years హానర్స్ ఉంది, మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బీబీఏ 4 హానర్స్ ఉంది, బీబీఏ 3 years ఉంది. కమింగ్ టు ది సాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అంటే మినిమం 4 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో వాళ్ళకి ప్యాకేజెస్ ఉన్నటువంటివి విశ్వవిద్యాలయంలో ఉంటాయి బీబీఏ చేస్తే. సరే సార్, చివరగా Hmm. ఒక విద్యార్థి బీబీఏ కోర్స్ తీసుకునే ముందు మీరు ఇన్ని రకాల అక్రిడేషన్స్, ఫెసిలిటీస్ అన్ని చెప్పారు. ఒక మాటలో ఏం అక్రిడేషన్స్ ఉంటే అది బెస్ట్ బిజినెస్ స్కూల్, అక్కడ ఫీజు యావరేజ్ గా ఎంత ఉంటే బాగుంటుంది? సార్, బేసిక్ గా ఫస్ట్ ఉండాల్సింది బిజినెస్ స్కూల్ అంటే ఏఐసిటి అప్రూవ్డ్. ఓకే. నెక్స్ట్ అఫిలియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్కడ మా విశ్వానికి నాకు A+ అక్రిడేషన్ ఉంది. అలాగే రీసెంట్ గా మేము మా బిజినెస్ స్కూల్ కి NBA అక్రిడేషన్ కూడా వచ్చింది. ఓకే. ప్లస్ అటానమస్ కాలేజ్, ప్లస్ 28 సంవత్సరాల లెగసీ ఉన్నటువంటి విశ్వాని. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట ఇంటిగ్రేటెడ్ MBA 14 సంవత్సరాల క్రితం ప్రారంభించింది ఒక్క విశ్వానినే. విశ్వాని అంటేనే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అంటేనే విశ్వాని. సో ఇలాంటి క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి ఏ బిజినెస్ స్కూల్ అయినా కూడా విద్యార్థులు నిరభ్యంతరంగా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు విశ్వాని కాలేజ్కి మీరు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నారు కదా? అవును. సిటీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ JBS లేకపోతే MGBS నుంచి వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి కాలేజ్కి? సార్, మాకు యాక్సెస్ అంటే అడ్రస్ ఎక్కడే ఉంది? తూమ్కుంట షామీర్పేట్ రోడ్, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఓకే. మాకు 44 బస్సెస్ ఉన్నాయి. ఇది కాలేజ్ బస్సెస్. సూపర్. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నోడల్ పాయింట్స్ అన్నింటిని కూడా మేము కవర్ చేసి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది విశ్వానిలో ఇస్తుంది. సో అక్రిడేషన్స్, ర్యాంకింగ్స్ ఏది చూసినా కూడా విశ్వాని ఎక్కడా కూడా తగ్గే పరిస్థితిలో లేదు. 100కి 100% ఒక ఫ్యూచర్ లీడర్కి కావాల్సిన అన్ని అక్రిడేషన్స్, అన్ని కోర్సెస్, అన్ని స్పెషలైజేషన్స్ మీరు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరైనా ఫ్యూచర్ లీడర్ కావాలి, మంచి మేనేజర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక మంచి బిజినెస్ స్కూల్లో బీబీఏ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసేసి విశ్వాని బిజినెస్ స్కూల్కి సంబంధించిన పూర్తి సమాచారం కలెక్ట్ చేసుకోగలరు. ఎందుకంటే ఇన్ని రకాల కాలేజీలలో ఇప్పుడున్న జనరేషన్లో కోర్స్ కంప్లీట్ అయితే చేస్తున్నాం కానీ జాబ్స్ వస్తాయా అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. పోటీ ప్రపంచంలో మనకి జాబ్ రావాలి అంటే కోర్స్ ఎంత ముఖ్యమో కాలేజ్ కూడా అంతే ముఖ్యం. ఒక మంచి కాలేజ్ చూస్ చేసుకునే క్రమంలో తప్పనిసరిగా మీరు గైడెన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.